ప్రైజ్ ది లార్డ్. యేసుతో ఉదయం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఇట్టి రీతిగా దేవుని వాక్కులు వినడానికి దేవుడు మనకిచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి వాక్య భాగమును ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వాక్యము. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. లోకపరంగా ఎవరైనా ఈ ఆఫర్ మనకి ఇచ్చారనుకోండి, మీకేది ఇష్టమో అడుగుడి అని ఎవరైనా మనతో చెప్పారనుకోండి, మనం ఏం కోరుకుంటాం? గొప్ప గొప్ప వాటిని కోరుకుంటాం, ఘనమైన వాటిని కోరుకుంటాం, ఉన్నతమైన వాటిని కోరుకుంటాం, మంచి వాటిని కోరుకుంటాం. అయితే ఇక్కడ దేవుడు సెలవిస్తున్నటువంటి మాట, మీకేది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహిస్తా. ఎప్పుడు? నా యందు మీరు నిలిచి ఉంటే, మీ యందు నా మాటలు నిలిచి ఉంటే. చూడండి, దేవుని యందు మనం నిలిచి ఉండాలి, మన యందు దేవుడు నిలిచి ఉండాలి. ఒక మాట చెప్పనా, నిజముగా దేవుని యందు మనం నిలిచి ఉంటే మనము అడిగే విధానమే మారిపోతుంది. హల్లెలూయా. నిజముగా దేవుని యందు మనం నిలిచి ఉంటే ఈ లోక సంబంధమైన వాటి కోసం మనం అడగము, ఆయన చిత్తాన్ని నెరవేర్చే వాటి కోసం అడుగుతాం. లోకము దాని ఆశ గతించిపోతాయి, కానీ దేవుని చిత్తము నెరవేర్చేవాడు నిరంతరము నిలుచును. హల్లెలూయా. నిజముగా దేవునిలో మనముంటే, ఆయన మనలో ఉంటే ఈ లోకానుసారమైనది ఏది నీవు అడుగు. ప్రతిరోజు గంట సేపు మోకాళ్ళు వేయగలుగుతున్నా దేవునిలో నీవుండి నీలో దేవుడుంటే ఏమడుగుతావో తెలుసా? అయ్యా, నా మోకాళ్ళ అనుభవాన్ని ఇంకా పెంచండి, ఇంకా మీ ఎదుట కన్నీరు కార్చి రోధించి విజ్ఞాపన చేసేటటువంటి ప్రార్థన జీవితాన్ని నాకివ్వండి అయ్యా అని అడుగుతావు. ఆత్మ సంబంధమైన వాటి కోసం ప్రాకులాడుతావు, ఇహలోక సంబంధమైన వాటి కోసం మనం అడగము. ఏలియా ప్రార్థన చేస్తూ ఉన్నాడు కదా, యెహోవా నా ప్రార్థన ఆలకించుము, నీవే దేవుడివై ఉన్నావని, వారి హృదయములను నీ తట్టు తిరగజేయుదువని ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించు. దేవుని చిత్తానుసారంగా ఏలియా ప్రార్థన చేశాడు. దేవుడు ఏలియా ప్రార్థన ఆలకించాడు, అంగీకరించాడు, జవాబును దయచేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ చుట్టుపక్కల ఎవరైనా నశించిపోతున్నారా? లోకంలో కలిసిపోతున్నారా? వారి కొరకు కన్నీరు కార్చి ప్రార్థన చేయి. ప్రభువా, వారు నీ తట్టుకు త్రిప్పబడినట్లుగా సహాయం చేయండి ప్రభువా అని ప్రార్థన చేస్తే వారి కనుల ఎదుటే దేవుడు సూచక క్రియలు, గొప్ప కార్యములు జరిగించి నీ ప్రార్థనకు జవాబు దయచేయును గాక. దేవుడి వాక్కులను దీవించి మన హృదయాలలో ఫలింప చేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, కృపగల దేవ, మీరిచ్చిన వాక్కులను బట్టి మీకే స్తోత్రాలు. అయా, మీలో మేము ఫలించే కృప దయచేయమని అడుగుచూ ఉన్నాం. మీ వాక్కులు మాలో నిలిచి ఉండి మేము ప్రార్థించే కృపను అనుగ్రహించండి, కార్యాలను పొందుకునే కృపను అనుగ్రహించమని అడుగుచూ ఉన్న వింటున్న ప్రతి ఒక్కరిపైన మీ యొక్క కనుదృష్టిని ఉంచండి, మీ సన్నిధిని తోడుగా ఉంచండి. ఈ దినమందు చేయుచున్న ప్రయాణాలలో, ఉద్యోగ వ్యాపారాలలో, రాస్తున్నటువంటి పరీక్షలలో మీ హస్తమును తోడుగా ఉంచండి. మీ చేతి కార్యములను స్థిరపరచమని అడుగుచు ఉన్న బిడ్డల చేతి వృత్తులను దీవించి ఆశీర్వదించండి. అనారోగ్యముగా ఉన్న వారిపైన మీ హస్తమును చాపండి, సంపూర్ణ స్వస్థత, విడుదల దయచేయమని ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని మీ హస్తాలకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.